వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు పోర్డ్ బై లక్కీ షాపింగ్ మాల్ ఆంధ్రప్రదేశ్. హాయ్ హలో, ఈ రోజు మన బామలు సత్య బామలు వచ్చేసింది. మనందరికి చాలా ఇష్టమైన ప్లేస్ మన తిరుపతి. ఎలా ఉన్నారు? చూసారా మా వాళ్ళు వచ్చారు. ఇక మొదలెట్టేద్దాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. నువ్వే పిచ్చిదానివి, నువ్వే పెద్ద పిచ్చిదానివి, నువ్వే పెద్ద పిచ్చిదానివి. అందరికీ తెలుసు నువ్వు పెద్ద పిచ్చిదాని కదా, ఎవరో పిచ్చిదని. చాలా పెద్ద పిచ్చిదానివే కదా మరి. మరి పిచ్చిదానివని ఆగండి. మీరు పిచ్చోళ్ళని కొట్టుకోవద్దు. ఎవరు పిచ్చోళ్ళో ఎవరు తెలివైన వాళ్ళో నేను డిసైడ్ చేస్తా, సరేనా? ఓకే. సో నేను ఇప్పుడు మా ఇంట్లో ఉన్నానా, బామలు సత్యబామలు షోలో ఉన్నానా? టక్కని చెప్పండి. నేను ఇంటికి వెళ్ళి తీసుకొని చూసుకొని కనుక్కొని వస్తాను. మా ఇంటికి వెళ్ళి నేను అక్కడ ఉన్నానో లేదో. పిచ్చిది. కాల్ చేస్తే సరిపోతే ఎక్కడున్నా కనుక్కోవడానికి ఇంటికి వెళ్ళాలనా? చెయ్యి, కాల్ చెయ్యి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఆమెమో ఇంటికి వెళ్ళి చూస్తానంది, నేను అక్కడ ఉన్నానో లేదో. ఈమెమో నేను అక్కడ ఉన్నానో లేదో ఫోన్ చేసి చూస్తానంది. నువ్వేంటి ఇక్కడ ఇంకా ఉన్నావు? వాళ్ళిద్దరు పిచ్చోళ్ళు కాబట్టి వెళ్ళారు. తనేమో ఇంటికి వెళ్ళి చూస్తానని, తినేమో కాల్ చేసి చూస్తాననేసి చెప్పింది. నేను అట్లా కాదు కాబట్టి వాళ్ళిద్దరికి బిస్కెట్ చాక్లెట్ ఇచ్చేసి తెలుసుకున్నాను. ఆమె ఇంటికి వెళ్ళి చూస్తుంది నేను ఇంట్లో ఉన్నానో లేదో. ఇక్కడే ఉన్నా. ఈమెమో నేను ఇంట్లో ఉన్నానో లేదో ఫోన్ చేసి చూస్తుంది. ఈమెమో చాలా తెలివిగా వాళ్ళిద్దరు చూసి వస్తారు కదా, ఓ చాక్లెట్ బిస్కెట్ ఇచ్చి ఉన్నాడా లేదా అని అడిగేసి మళ్ళీ వచ్చి నాకు చెప్పుద్ది. ఆహా, అందరూ ఇలాగే ఉన్నారా? వీళ్ళు ముగ్గురేనా? అందరూ ఇదే బాబతా? అంతేగా అంతేగా. ఓకే, చూసారు కదా మా వాళ్ళ తెలివితేటలు. ఎన్ని తెలివితేటలు ఉన్నాయి. అసలు వీళ్ళ ముగ్గురు పిచ్చోళ్ళేం కాదు, చాలా తెలివైన వాళ్ళు. అవునా? నిజమా? అందుకే కదా పాపం మా బావల్ని అలా కష్టాలు పెడుతూ జైల్లో పెట్టి అలా చేస్తున్నారు. తెలివి లేకపోతే ఎలా చేస్తారు? అంతేగా సిస్టర్. ఏం పేరు? లలిత. లలిత ప్రియ కమలం వేరేసానులే. బావగారు ఎప్పుడైనా పాడతారు ఈ పాట? అస్సలు పాడరు. పాడమనొచ్చు కదా. మ్యూజిక్ వింటారు. మ్యూజిక్ వింటారు కానీ ఎక్స్ప్రెస్ చేయలేరు. నేనేమో పాడతాను. మీరు పాడతారా? మరి ఇంకా నీ ముందు ఆయన పాడే ధైర్యం ఎక్కడికి వేస్తాడు పాపం. బావ పేరేంటి? శ్రీనివాస్ వరప్రసాద్. బావ మీద పాట పాడవా? ఇప్పటికిప్పుడంటే సీను 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 నువ్వేనా నాను. పాడు. సీను సీను నువ్వేనా డాను. పాడు. శ్రీను శ్రీను నువ్వే నాడాను. ఆహా, బాగా పాడుతున్నారు. పాపం ఆయన డాన్ అని ఫీల్ అవడమే తప్ప ఇంట్లో లేడీ డాన్ నువ్వు ఉండగా ఆయన ఇంకెక్కడ డాన్ అవుతాడు? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. ఈ లేడీ డాన్ ఇంటి వరకే మెయిన్ అయింది ఇంట్లోనే. పాప ఆయన బయట అంతా కష్టపడి ఇంటికి వచ్చేసరికి అమ్మో లేడీ డాన్ ఉంది, జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాడా? అనుకుంటా. ఏం చేస్తారు బావగారు? పోలీస్. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా. పోలీస్ కనిపించే 3 సింహాలు. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించకుండా ఇంట్లో భార్య దగ్గర అంతేగా 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 అనేవాడే భర్త పోలీస్. ఆయన అందరినీ జైల్లో పెడతాడు, ఆయన నువ్వు జైల్లో పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 12 years కంప్లీట్ అయి 13. కంగ్రాచులేషన్స్. ఇంకా ఆ జైలు నుంచి బయటపడడం కష్టం కదా? కష్టం. దాని బెయిల్ ఉండదు, లేదు. ఆ శిక్ష కంప్లీట్ అవడం ఉండదు. అక్కడే ఉండాలి. అప్పట్లో లవ్వా అరేంజ్డా? అరేంజ్డ్. అప్పటికే బావ పోలీసా? పోలీసు. పోలీస్ అంట వస్తున్నాడంట, నువ్వంటే బాగా ఇష్టం అంట. అంటే అప్పుడు నువ్వేం ఫీల్ అయ్యావు? మా పెద్దవాళ్ళు ఇష్టం అనేసి. పోలీస్ అయితే ఉంది, మామూలు నా ముందు ఎవరైనా అంతే. ఎవరైతే ఉంది ఎవరైనా అంతేగా. సరే సిస్టర్, బావని ముద్దుగా ఏమని పిలుస్తున్నావు? ప్రసాద్ అంటావా, సీను అంటావా, ఇంకా డార్లింగ్ అంటావా, ఇంకేమైనా ఎక్స్ట్రా పిలుస్తావా? ఏమండి అంట. ఏమండి? ప్రేమగా? ఏదైనా సరే ఏమండి అంట. కోపంగా? ఏదైనా. ఏదైనా అదేనా? మార్చచ్చు కదా రకరకాలుగా. శ్రీను అంట. బావకి సీను అని పిలిస్తే ఇష్టమా, ఏమండి అని పిలిస్తే ఇష్టమా? ఏమండి అని పిలిస్తేనే ఇష్టం. ఏమండి కాఫీ తాగండి. సీను అని పిలిస్తేనే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు అంట. ఏమండి కట్ చేయి, ఇంకా ఆ పాచింతగా పెంచడొద్దు. ఇంకా ఇదిగా సీనా అని అంటే బాగా కోపం వస్తుంది ఎప్పుడైనా ఇంట్లో? ఆయనకి చాలా కోపం ఉంటుంది. బయట అది ఇంట్లో గురించి అడుగుతున్నా. ఇంట్లో కూడా ఇంట్లో కోపం వచ్చినా ఎప్పుడైనా స్ట్రెస్ బయట ఉండే స్ట్రెస్. ఇంట్లో కోపం వస్తే ఇది చెప్తారా? లేదు, ఎక్కువ మ్యూజిక్ వింటానే ఉంటారు ఆయన. అది
ఇంట్లో కోపం రాగానే అని మ్యూజిక్ ఆన్, లేదంటే ఇక్కడ మ్యూజిక్ ఆన్. చలో సరదాగా టంగ్ ట్విస్టర్ ఆడదాం. తిరుమల కొండపై తోటలో విరబూసింది గులాబీ, తిరుపతి సంతలో వేడివేడి పాకంలో వేశారు తీయని జిలేబీ. తిరుమల కొండపై విరబూసింది గులాబీ ఎక్కడ తోటలో. మరి అది చెప్పాలి కదా. తిరుమల కొండపై తోటలో పూసింది గులాబీ, విరబూసింది, తోటలో విరబూసింది గులాబీ. మళ్ళీ తిరుమల కొండపై దగ్గర నుంచి రావాలి. తిరుమల కొండపై తోటలో విరబూసింది గులాబీ, తిరుపతి సంతలో వేడివేడి జిలేబీ. పాకంలో వేశారు వేడివేడి జిలేబీ. సారీ. ఆల్రైట్ సంజయ్ సిస్టర్, ఏంటి సంగతిలో? అంత బానే ఉందా? అంత బాగానే ఉంది. బానే నడుస్తుంది. అవును. ఇంటికి మహారాణి అయిన మీరు చెప్పిందంతా అలా శాసనం. శాసనం అంతే. లేదంటే దబిడి దిబిడే. దబ్బిడి దిబ్బిడే. అబ్బా, మంచి మంచి కట్టుబాట్లు సార్. బావగారి పేరేంటి? రాజశేఖర్. పేరుకి రాజు ఉంటే ఏముందలే, ఇంట్లో మాత్రం సేనాధిపతే కదా. అవునా? బయట మొహమాటానికైనా కాదని అనొచ్చు కదా, మనసులోంచి రాదు అసలు. కొంప తీసి బయట మొహమాటానికి కాదనిసింది అనుకో, షో చూసిన తర్వాత నన్ను రాజు అన్నావు కదా అంటాడు. నువ్వు ఎక్కడైనా రాజవు, ఇక్కడ మాత్రం సేనాధిపతి. సైనాధిపతి అంతే. తరతరాలుగా యుగ యుగాలుగా మీ ఆడోళ్ళ చేతిలో మా మగాళ్ళు నలిగిపోల్సిందేగా. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఘోరం? 13 years. 13 years. ఏం చేస్తాడు బావా? బిజినెస్ చేస్తారు. ఏం వ్యాపారం? వెజిటేబుల్స్. వెజిటబుల్స్. ఏది బావకి ధీటుగా మనం ఒకసారి ఇద్దాం. వంకాయలు, బెండకాయలు, టమాటాలే. బావ అసలు అమ్మా ఇంత బాగా చెప్తుందేంటి అనుకోవాలి. చెప్పు. వంకాయలు, వంకాయలు, బెండకాయలు, టమాటాలే, కొత్తిమీర, గోంగూర, పాలకూర. రెడీ సిస్టర్, కమాన్. సార్ ఇంకా వేరేది ఏం లేదు, మనలో ఉన్న టాలెంట్ ని అస్సలు తొక్కొద్దు, దాన్ని ఎవరు తొక్కలేరు. కమాన్. వంకాయలు, బెండకాయలు, టమాటాలే, గోంగూర, కొత్తిమీర, కరివేపాకే. వంకాయలు, బెండకాయలు, టమాటాలు టమాటాలు. మళ్ళీ క్లారిటీగా రాలేదు. వంకాయలు, బెండకాయలు, టమోటాలు. బావ ఇలా మార్కెట్ లో నవ్వుతూ ఇస్తాడా? రెడీ, యాక్షన్. ఇప్పుడు సీరియస్. వంకాయలు, బెండకాయలు, టమోటాలు. దీర్ఘం తీయాలి లాస్ట్ లో. వంకాయలు, బెండకాయలు, టమాటాలే. ఈసారి రెడీ. వంకాయలు, బెండకాయలు, టమోటాలు. ఎంత బాగా చెప్తున్నారు అసలు. మీ వాయిస్ కి ఎగ్జాక్ట్లీ యాప్ట్ అయిందబ్బా. అప్పట్లో లవ్వా? లవ్ లేదు, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ లో కూడా లవ్ ఉంటది కదా. అసలు మాకు అప్పుడు నాకు 16 years, నాకు పెళ్ళంటేనే ఏదో తెలియదు. ఏంటి బావ అంత తొందరగా చేసుకున్నాడా? ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా. పెళ్ళంటే ఏదో అనుకున్నాను అప్పట్లో. అప్పట్లో మళ్ళీ తెలిసింది. సరదాగా ఉంటదిలే, కొత్త బట్టలు అది కూడా వేసుకోవచ్చు. తెలియదు. మళ్ళీ స్టార్ట్ అయింది. ఏమి స్టార్ట్ అయింది? ఇవే ఫ్యామిలీ, పిల్లలు, తోమడము అన్ని. ఊరుకో, బావే గిన్నెలు తోగుతున్నాడు, బావే అయ్యో బట్టలు గిన్నె ఉతుకుతున్నాడు. గిన్నె కూడా ఎత్తానండి, మేమే ఎత్తాలి. ఇంకా ఫీల్ అవుతున్నాడు నేను రాజు అని. నువ్వు సేనాధిపతి అని ప్రూవ్ చేయాలి అక్కడ. సరదాగా టంగ్ ట్విస్టర్ దడదడ చెప్పేయాలి. ఓకే. పలుకుబడి ఉన్న పిల్లి పులి దగ్గరికి వెళ్లి పరేషాన్ చేసింది. పరేషాన్ అయిన పులి 12 గల్లీలు తిరిగి పాలు తాగింది. ఇంకొకసారి చెప్పండి. పలుకుబడి ఉన్న పిల్లి పలుకుబడి ఉన్న పిల్లి పులి దగ్గరికి వెళ్ళి పరేషాన్ చేసింది. పరేషాన్ అయిన పులి 12 గల్లీలు పరిగెత్తి 12 గల్లీలు పరిగెత్తి పాలు తాగింది. యాక్షన్. పలుకుబడి ఉన్న పిల్లి పులి దగ్గరికి వెళ్ళి పరిశాన్ చేసింది. పరిశాన్ చేసిన పులి పిల్లి దగ్గరికి వెళ్ళి పాలు తాగింది. పులి పిల్లి దగ్గరికి వెళ్ళి పాలు తాగింది. ఆహా, అసలు ఈ ఘోరం సోషల్ నెట్వర్క్ లో కూడా ఎక్కడికో వెళ్ళిలా ఉంది. ఆల్ రైట్, నెక్స్ట్ మా సిస్టర్ పేరేంటో తెలుసా? భూమిక. అంటే అప్పట్లో ఆ భూమిక, ఇప్పుడు ఈ భూమిక. దడ్ 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 దడ్. ఒక్కడి పేరేంటి? ఒక్కడి పేరేంటి? మీ ఒక్కడి పేరు? కిషోర్. ఎక్కడ దొరికాడు కిషోర్? తిరుపతిలో దొరికాడు. తిరుపతి సంతలో కాదు, ఏదో సంతలో దొరికినట్టు. ఎక్కడ దొరుకుతాడు? తిరుపతిలోనే. లవ్ అంట కదా? అవునా? అవును. తిరుపతి కాలేజీలోనా, ఇంటి పక్కన? కాలేజ్ ప్లస్ ఇంటి పక్క. అందుకే ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఒకే కాలేజీలో ఉన్నారో చూసి ఆ కాలేజీలో వేయకూడదు అసలు. లేదు, నేను కాలేజ్. మీరు కాలేజ్ ఏం చదువుతున్నారు? నేను డిగ్రీ. డిగ్రీ. లేడీస్ కాలేజ్.
లేడీస్ కాలేజ్ కాదు, కోయడ్. కోయేడే. Yes. ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ? టీటీడీ ఎంప్లాయ్, ఇంటి పక్కన ఉన్నారు. అచ్చా, ఆయన ఎంప్లాయ్ ఎప్పటికి? ఎంప్లాయ్ ఎప్పటికి. మన తిరుమల తిరుపతి దేవస్థానం మందే అయితే. ఆ. అంట. ఎక్కడ చూసాడంట ఫస్ట్? ఇంట్లోనే, ఇంటి దగ్గరే. ఇంటి దగ్గరే. మీరెందుకు అంటే బయటికి రావడం? అని లోపలికి వెళ్ళేవారా? చూసి కాలేజ్కి వచ్చాడా డైరెక్ట్? కాలేజ్కి వచ్చేవాళ్ళు, ఇంటికి రాకుండా. ఇంటి దగ్గర ఉండేవాళ్ళు. అప్పుడు తెలీదు, ఆ, కామన్ ఫ్రెండ్లీగానే అందరూ ఉన్నారు. వచ్చి మాట్లాడేవాడు అప్పుడు. వేరే వాళ్ళు క్లోజ్ గా ఉన్నారు, నేను కాదు. ఆ, మళ్ళీ తర్వాత లేట్ గా మళ్ళీ నేను క్లోజ్ అయ్యాను. లేట్ గా వేరే వాళ్ళు క్లోజ్ అయితే జలసి వచ్చినట్టుంది. కిషోర్ ఇంత బాగుంటే ఆమె లేదు, ఆడితో మాట్లాడుతుంది. అవును, అలాంటిది. లేట్ గా క్లోజ్ అయ్యి లేటెస్ట్ గా పెళ్లి చేసుకున్నావు. అవును. ఓకే, సూపర్. ఇంట్లో ఎవరు చెప్పారు మరి ఫస్ట్? ఇంట్లో ఆయనే చెప్పారు. ఆయనే చెప్పుకున్నాడు, ఆయన బాధలు ఆయనే పడ్డాడు. అంతే మరి, తప్పదు కదా. ఇప్పుడు ఇంట్లో వంట అది బాగా చేస్తున్నాడు కదా నువ్వు చెప్పినట్టే? అన్ని నేనే నిజం చేస్తాను. చెప్పు, అక్కడ మిషన్ ఉంది, అబద్ధాలు చెప్పతే. అన్ని నేనే చేస్తాను, అస్సలు ఏం తెలియదు. ఏమని పిలుస్తాడు బావా? పొట్టి. ముద్దుగా నువ్వేమని పిలుస్తావు? పండు. పండు. చూసారా ఎంత బాగున్నాయి. మార్చొద్దు మనం ఇంకా. సూపర్. చలో జాగ్రత్తగా విను. చిన్ని చిన్ని చినుకులు చల్లని చిరుగారులో జారుతున్నాయి, చిట్టి చిట్టి మురుకులు చింతామణి ఇంట్లో చిటపట్లు ఆడుతున్నాయి. చాలా లవ్ మ్యారేజ్ వాళ్ళు కొంచెం టఫ్ ఇవ్వాలి మనం. చిన్ని చిన్ని చినుకులు చల్లని చిరుగారులో జారుతున్నాయి, చల్లని చిరుగాలిలో జారుతున్నాయి, చిట్టి చిట్టి మురుకులు చిట్టి మురుకులు చింతామణి ఇంట్లో చిటపట్లు ఆడుతున్నాయి. చింతామణి ఇంట్లో చిటపటలాడుతున్నాయి. రెడీ, యాక్షన్. చిన్ని చినుకులు చల్లని చిరుగాలిలో జారుతున్నాయి, చిట్టి మురుకులు చిటపటలాడుతున్నాయి. ఎక్కడ? చింతామణిలో చిటపటలాడుతున్నాయి. చింతామణి ఇంట్లో చిటపటలాడుతున్నాయి. సూపర్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు లక్కీ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్స్. మరి ఇదే ఆనందంతో మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. ఇక మొదలెట్టండి. దబిడే దిబిడే. ఆల్ రైట్, మా దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు. ఇటువైపు రాజేశ్వరి గారు, ఇటువైపు శ్వేత గారు. సో రాజేశ్వరి గారు గెస్సర్, శ్వేత గారు డ్రాయర్. ఇలాగ తీసేస్తారు బొమ్మలో. ఓకే, అంతే కదా? రెడీగా ఉండండి. రాజేశ్వరి గారు ఒక తెలుగు సినిమా టైటిల్ చెప్తాం. మ్యూజిక్ ఇవ్వండి రాజేశ్వరి గారికి. మ్యూజిక్ వస్తే ఓగండి. తడంటే అప్పుడు మాకు తెలుస్తుంది మీకు మ్యూజిక్ వచ్చి. సూపర్. ఎటో వెళ్ళిపోయింది మనసు వేయండి, దాన్ని ఎటో పంపించండి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మనసు మాత్రం ఈజీగా వేసేస్తారు. దానికి పక్షులు వేసి పాపం గాలిలో ఎగిరినట్టేయండి. ఏంటి? లవ్. బామ్మ, ఇదేంటిది కొత్తగా? ఏంటిది? మాకేంటిది అంటున్నాను. పబ్లిక్ టాయిలెట్ లాగా ఏదో బొమ్మ వేస్తారు. లవ్ ఎగిరిపోయింది. ప్రేమ పావురం. ఇంకా పావురాలు అంటే రెండు. హృదయం. ఇంకా హృదయాన్ని ఏమంటారు? ఇంకో వర్డ్. హార్ట్ అటాక్. అమ్మ బాబాయ్, హృదయాన్ని హార్ట్ అటాక్ ఇచ్చింది. హృదయాన్ని ఇంకో పేరు. మనసు. అది మనసు ఎగిరిపోయింది. ఎక్కడికి? ఎటో వెళ్ళిపోయింది మనసు. ఎటో వెళ్ళిపోయింది మనసు. అమ్మా, ఇది మనసు. ఓకే, ఇదేంటండి కిందది? ఎగిరిపోయింది. ఇది ఎగిరిపోవడమా? ఓకే, ఇది ఎగిరిపోవడం. ఈ పైది ఏంటండి? మాకైతే అది ఎగ్జాక్ట్లీ పబ్లిక్ టాయిలెట్ లానే కనపడుతుంది. అది కూడా ఇండియన్, వెస్ట్రన్ కూడా కాదు. ఏంట్రా చప్పట్లు కొట్టండి. మా నెక్స్ట్ దబిడి దిబిడి బ్యాచ్ ఇటువైపు మాధవి గారు, ఇటువైపు ప్రతిమ గారు రెడీగా ఉన్నారు. ప్రతిమ గారు డ్రాయర్, మాధవి గారు గెస్సర్. అంతేనా మాధవి గారు? మాధవి గారు మ్యూజిక్ ఇవ్వండి. ఆల్రెడీ ఊగుతున్నారు. మ్యూజిక్ వచ్చాక ఇంకా ఎంత ఊగుతారో చూడాలి ఇప్పుడు. సినిమా పేరు గుండమ్మ కథ. గుండమ్మని వేయండి ఫస్ట్. అంటే లేడీ లావుగుండ. ముందు హెడ్ వేయండి. సూర్యకాంతం గారు మీరు ఏమనుకోకండి. రామచంద్ర, ఏ కోడలి శాపము. పాపం సూర్యకాంతం గారు తల దూకోలేదమ్మా. ఏడ్చావులే విరిచొచ్చినాడా. చెప్పండి ఆమె ఎవరు? అమ్మాయి.
చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అమ్మాయిగా కనపడిందా మీకు? మాకు మాత్రం దెయ్యాల్లా కనపడుతుంటే. ఎవరామే? తెలుగమ్మాయా? లేడీ, పెద్ద లేడీ. తెలుగమ్మాయి. తెలుగు అమ్మాయా? అదేంటది, కథానా? బుక్ వేయండి, బుక్. ఆమెకు జుట్టు లేకుండా గుంటె వేయండి. బుక్క. చెప్పండి, రెండు కలిపి. అమ్మాయి చదువుకుంటుందా? ఏంటి? బ్రెయిన్ లేదా? అబ్బా, నేనేమైనా లోపలికి చెయ్యటి చూపెట్టానా లేదని? హెయిర్. లేకపోతే ఏంటి? గుండమ్మ. గుండమ్మ కథ. అబ్బా, సరదా సరదాగా సాగిపోతున్న మన బామలు సచ్చిబామలో మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి. ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం తార్మార్ టక్కర్మార్ అనే ఆట. ఎలా ఆడాలి, రూల్స్ ఏంటి అంటే, ఇటువైపు 9 గ్లాసెస్ ఉన్నాయి, ఇటువైపు 9 గ్లాసెస్ ఉన్నాయి. సో ముందు మీరు ఇలా బెలూన్ ఎగరేసారు అనుకోండి, మీరు క్యాచ్ చేసే లోపు మీ గ్లాసులు తీసుకొచ్చి దీనికి పెట్టాలి. తర్వాత తను ఎగరేస్తుంది, ఆమె క్యాచ్ చేసే లోపు మీ గ్లాసులు తెచ్చేసుకోవచ్చు, లేదంటే వేరే గ్లాసులు తీసుకొచ్చి మీ దాని మీద పెట్టచ్చు. ఓకే, ఫస్ట్ ఎల్లో గ్లాసులు తీసుకొచ్చి దీని మీద పెట్టారు అనుకోండి, నెక్స్ట్ ఆడినప్పుడు మీరు మీ బ్లూ గ్లాసులు తీసుకొచ్చి అక్కడ బ్లూ చేసేయాలి. తను ఎల్లో చేసేస్తుంది ఈ గ్లాసుల్ని, మీరు తీసుకెళ్లి బ్లూ చేసేయాలి. ఓకే, ఢిల్లీ రాణి గారు అండ్ సుభాషిణి గారు రెడీ? 3, 2, 1 అండ్ స్టార్ట్. స్టాప్. మీరేయండి. స్టాప్ స్టాప్ స్టాప్, పడేసారు. స్టాప్. స్టాప్ స్టాప్ స్టాప్. ఎండ్. ఆల్ రైట్. సో అక్కడ 4 బ్లూ, ఒక ఎల్లో ఉంది, ఇక్కడ 4 ఎల్లో, ఒక బ్లూ ఉంది. కాబట్టి ఢిల్లీ రాణి గారు 4 పాయింట్స్, సుభాషిణి గారు 4 పాయింట్స్. మనం ఆడుతున్నాం తార్మార్ టక్కర్మార్ అనే ఆట. ఇప్పుడు ఆడడానికి సునీత గారు అండ్ లావణ్య గారు వచ్చారు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్, మీరు బాల్ ఎగరేసినప్పుడు మీరు క్యాచ్ చేయాలి, ఈ లోపల మీరు ప్లేస్ చేస్తూ ఉండాలి. రెడీ? 3, 2, 1 స్టార్ట్. స్టాప్. మీరేయండి. స్టాప్. అయిపోయింది అయిపోయింది. పైకేయండి, వేసండి వేసండి ఫాస్ట్. ఓ ఆపండి. ఇది కింద పడిపోయింది కాబట్టి దాన్ని తీయట్లేదు. స్టాప్. ఇప్పుడు క్యాచ్ అండి, క్యాచ్ అండి, క్యాచ్ అండి, క్యాచ్. ఆల్ రైట్, గేమ్ స్టాప్ అయిన తర్వాత ఇటు 4 ఎల్లో ఉన్నాయి కాబట్టి సునీత గారు 4 పాయింట్స్, అటు 2 బ్లూ ఉన్నాయి కాబట్టి లావణ్య గారికి 2 పాయింట్స్. ఓ శివంగులు ఈ రోజు మనం ఆడాం తార్మార్ టక్కర్మార్ అండ్ 4 పాయింట్లు సాధించి విన్నర్స్ గా నిలిచారు సునీత గారు, సుభాషిణి గారు అండ్ ఢిల్లీ రాణి గారు. ఆల్ రైట్, చూశారు కదా మా తిరుపతి సత్యభామలు అందించిన ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇదే హుషారుతో మరో ప్లేస్ లో మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి, మేమే మీ దగ్గరకు వస్తాం. మిస్ కాకుండా చూస్తూ ఉండండి. మండే టు సాటర్డే ఆఫ్టర్నూన్ 12 o'clock మన సంజెమినిలో బామలు సత్యభామలు. బాయ్.